ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల్లోని వైద్యులు సిబ్బంది తప్పనిసరిగా బయోమెట్రిక్ విధానాన్ని పాటించాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ ఆదేశించారు. సమయపాలన పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శుక్రవారం ఆయన శాలిగౌరారం మండల కేంద్రంలోని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి వైద్యులు సిబ్బంది హాజరు రిజిస్టర్ను, మందుల స్టాక్ రిజిస్టర్ను, మందులను పరిశీలించారు. కాగా ఇటీవల ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రానికి పాము, తేలు, కోతుల కాటుకు గురికాగా వారిని నల్గొండలోని జీజీఎస్తో పాటు ఇతర ఆసుపత్రులకు రెఫర్ చేసినట్లు తెలుసుకుని ఎలాంటి కారణాలు లేకుండా రెఫర్ చేయొద్దని పీహెచ్సీ వైద్యురాల్ని ఆదేశించారు. మందులను ఎప్పటికప్పుడు పరిశీలించి ఎక్స్పైరీ దాటిన వాటిని వెంటనే వైద్య ఆరోగ్య శాఖకు పంపించి ఆన్లైన్ ద్వారా వాటి స్థానంలో కొత్త మందులు తెప్పించుకోవాలని చెప్పడమే కాకుండా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో ఫోన్లో మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలలో పాము, కుక్క, తేలు, కోతుల కాటుకు గురైనప్పుడు తక్షణమే వైద్యం చేసే విధంగా అవసరమైన మందులన్నీ పీహెచ్సీలో అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. వైద్యులు సిబ్బంది ఆసుపత్రి నిర్వహణ పట్ల నిర్లక్ష్యంగా ఉండడం, విధుల పట్ల అంకిత భావం చూపించకపోవడాన్ని గమనించిన జిల్లా కలెక్టర్ ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో పనిచేసే ఉద్యోగులందరికీ షోకాజ్ నోటీస్ జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. సిబ్బందితో ప్రతివారం సమావేశాలు నిర్వహించి ఆసుపత్రి ద్వారా అందించే వైద్య సేవలతో పాటు ఆసుపత్రి నిర్వహణపై సమీక్ష నిర్వహించాలని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం వైద్యురాలు డాక్టర్ శిల్పిని ఆదేశించారు. రాత్రిపూట విధులు నిర్వహించే వారికి రోస్టర్ను ఏర్పాటు చేసి బాధ్యత వహించేలా చూడాలని చెప్పారు. ఆసుపత్రి మరమ్మతులకై ఎంపీ ల్యాడ్స్ ద్వారా మంజూరైన నిధులతో తక్షణమే మరమ్మతులు చేపట్టాలని చెప్పారు. అంతకుముందు కేజీబీవీ పాఠశాల సందర్శన సందర్భంగా గ్రామంలో పారిశుధ్య లోపం, అలాగే పాఠశాలలో కూడా పారిశుధ్యం లోపించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజేందర్ రెడ్డికి షోకాజ్ నోటీస్ జారీ చేయాలని, అలాగే ఇన్ఛార్జ్ ఎంపీటీఓ రజితకు మెమో జారీ చేయాలని ఆదేశించారు. నల్గొండ ఆర్డీఓ వై అశోక్ రెడ్డి, తహసీల్దార్ మధుసూదన్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శంకర్ రెడ్డి తదితరులు ఉన్నారు.